మధ్యతరగతి మెంటాలిటీ అది. బాగా చదువుదాం, కోట్లు సంపాదిద్దాం ఉండదు. అంటే చిన్నప్పటి నుంచి అట్యూన్ అయిపోయింది మధ్యతరగతి కూడా. ఇప్పటికి కూడా నాకు ఆ మధ్యతరగతి మెంటాలిటీ. మా ఇంటికి వస్తే నువ్వు ఒక రిచ్ అట్లా ఏం కనపడదు. ఒక సినిమా యాక్టర్ ఇల్లుగా ఉండదు, మా ఇల్లు ఉండదు. మధ్యతరగతి సైకాలజీ ఏమిటంటే జీవితం పట్ల తెలియని ఒక భయం. రేపన్న రోజున ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే రేపేమైనా అర్జెంట్ అవసరమైతే, అంటే కోట్లు సంపాదిద్దామని ఉండదు, కోట్లు ఖర్చు పెడదామని ఉండదు. 2 ఇడ్లీలు ఉన్నాయా, ఇంకొక వడ ఉంటే మంచిగా, లేదా ఠీకే. ప్రతి దానికి అడ్జస్ట్మెంట్ అయిపోతాడు. నేను ఇంతవరకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఈ హోటల్లో రూమ్ బాగాలేదు నేను ఏనాడు కంప్లైంట్ చేయలే. ఎందుకంటే మనది ఒకటే ఫిలాసఫీ, సద్దన్నం చాప, సద్దన్నం చాప అవి ఉంటే చాలు మాకు. ఎవ్రీథింగ్ ఈజ్ అబోవ్. మాకు కోరికలు లేవు, ఆశయాలే. అట్లా అది నేర్చుకున్న మధ్యతరగతిలో పుట్టడం వల్ల మాకు జరిగిన మహోపకారం ఏంటంటే మా జీవితంలో అసంతృప్తి ఉండదు. నాకు 2 జతల చెప్పులు, 1 జత బూట్లు ఉంటాయి. ఆ పిల్లలకి ఈడికెళ్ళి ఆడదాకా ఉంటాయి. బట్టలు బీరువాల్లోంచి బయటికి దుంకేస్తుంటాయి.